ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామములో అందరికీ వందనాలు. సీఎల్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఛానల్‌ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనము వరకు. అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి పుస్తకాలు 5. అవేవనగా యోహాను సువార్త, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి 2వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రిక మరియు యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము. దీనిని పద్మాసు అనేటువంటి ద్వీపములో భక్తుడైనటువంటి యోహాను గారు దీనిని రచించారు. ప్రియులారా, మొదటి నుండి మీకు ఉన్న పూర్వపు ఆజ్ఞనే కానీ క్రొత్త ఆజ్ఞను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చెను, కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. వాక్యమై ఉన్న దేవుడు పరలోకమును విడిచి భూలోకమునకు దేహధారి అయి వచ్చెను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకునే వారమై ఉన్నాము. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ప్రభువైన యేసుక్రీస్తునందు మనయందును సత్యమై ఉన్నది. సత్యమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారే. పాపము ఎక్కడ ఉండునో అక్కడ యేసు వచ్చును, యేసు ఎక్కడ వచ్చునో అక్కడ పాపము నిలువజాలదు. ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. క్రీస్తును కలిగి ఉన్న మనము సహోదర ప్రేమను కలిగి ఉండాలి. సహోదర ప్రేమయందు ప్రభు యొక్క దయాగుణమును అమర్చుకొని ఉండాలి. ఎందుకనగా ప్రేమ శాశ్వత కాలము నిలుచును. తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు ఎటువంటి అభ్యంతరాలు, ఎటువంటి కారణాలు ఉండవు. మనము ప్రేమించే విషయంలో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, తదుపరి స్థానము సహోదరునికి ఇవ్వాలి. వాక్యమై ఉన్న దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో దేవుని ప్రేమ వారిలో పరిపూర్ణమవుతుంది. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము ఉన్నామని ఎరుగుదుము. ప్రియులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడవద్దు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకటిలో ఉంటూ పాపము చేస్తూ చీకటిలో నడుచుచు పాపములో ఉన్నవాడై ఉన్నాడు. ప్రేమ లేనివాడు వ్యర్థుడని, ద్వేషించువాడు నరహంతకుడని బైబిల్ చెప్తా ఉంది. సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడని బైబిల్ చెప్తా ఉంది. నరహంతకులకు పరలోక రాజ్యంలో స్థానము లేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. ప్రభువగు యేసు మన జీవితంలో లేకుంటే చీకటి అనబడినటువంటి పాపము మన కనులకు, మన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తూ ఉంది. ఉదాహరణకు నేటి ఆధునిక
ప్రపంచములో నడుస్తా ఉన్నటువంటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషిని పోలినటువంటి మనిషిని తయారు చేస్తా ఉంది నేటి ఆధునిక ప్రపంచము. గనుక మనము ఎక్కడికి పోవచ్చున్నామో తెలియని పరిస్థితుల్లో మనము ఉంటా ఉన్నాము. కాబట్టి మన గమ్యమేటో మనకు తెలియాలి. మన గమ్యస్థానమేటో మనం తెలుసుకోవాలి. కాబట్టి మన గమ్యమేటో మనకు తెలియాలి. మన గమ్యమే ప్రభువగు యేసుక్రీస్తు. ఆయన ద్వారానే పరలోకమున్నదని మనమందరము నిత్య జీవము పొందాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.